రైట్. మొత్తంగా గోదావరి కృష్ణా నదీ జలాలపై ఇరువురి ముఖ్యమంత్రుల మధ్య ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో చర్చలు జరిగాయని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఇక రానున్న రోజుల్లో ఈ సమస్యల పరిష్కారానికి త్వరలోనే మరో భేటీ కూడా కాబోతున్నట్టు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి ఇక ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. వంశీ, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఏదైతే ఈ రోజు జరిగిందో నీటి వివాదాలకు సంబంధించి ఒక మంచి భేటీ జరిగినట్లుగా ఇప్పుడే మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పింది చూసాము. సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు గతం నుంచి కూడా ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో వివాదం చెలరేగి తెలంగాణ అభ్యంతరాలు చెప్పిందో అప్పటి నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. అయితే ఈ 200 టీఎంసీల నీటి వల్ల ఎగువన ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి కూడా ఇబ్బంది ఉండదు, కేవలం సముద్రంలోకి కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే వినియోగించుకుంటున్నాము అని కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటుగా మిగిలిన ప్రాజెక్ట్స్ విషయంలో నీటి వాటాల విషయంలో ఏపీ ఏవైతే చేయాలనుకుంటుందో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనే దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ ని కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజు జరిగినటువంటి భేటీలో కేంద్ర జలశక్తి మంత్రితో పాటుగా పక్క రాష్ట్ర సీఎంతో కూడా చర్చించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నీటి వివాదాలు ఏవైతే ఉన్నాయో వివాదాలన్నీ కూడా త్వరలోనే తొలగిపోయే అవకాశం ఉంది. ఇక రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటి వాటాల పంపిణీ విషయంలో పంపకాల విషయంలో కూడా కొంత సంక్షిప్తమైనటువంటి నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. బనకచెర్లకు సంబంధించినటువంటి విషయంలో ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి విషయంలో ఏవైతే కేంద్రం కావాల్సినటువంటి వివరాలు ఇవ్వాలని వెనక్కి పంపిందో వివరాలన్నింటినీ కూడా తిరిగి ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో మంచి వాతావరణంలో ఈ భేటీ జరిగింది కాబట్టి నీటి వివాదాలు ఏవైతే రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నీటి వివాదాలతో పాటుగా రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన సమయంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్లేలాగా ఇరు రాష్ట్రాల మధ్య జరిగినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఒప్పందాలన్నిటిపైన కూడా ఈ రోజు క్లియర్ గా కూడా సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సమస్యలన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. వంశీ. రైట్, థ్యాంక్ యూ కాంతి.